హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన న్యూస్: ముఖ్యమంత్రిపై హత్యాయత్నం, దేశమంతా షాక్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను చేసే ప్రతి వీడియో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ముందుగానే నోటిఫికేషన్లో వస్తుంది. ఫ్రెండ్స్, అదేవిధంగా వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ సీఎం కేజ్రీవాల్ తిహార్ జైలులో జీవితం గడుపుతున్నారు. ఇటీవల షుగర్ లెవెల్స్ పెంచేందుకు మామిడి పండ్లను తింటున్నారని ఈడీ అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇది సంచలనంగా మారింది. కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా రాంచీలో భారత కూటమి నాయకులు ఉల్గులన్ న్యాయ ర్యాలీ నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన కేజ్రీవాల్ భార్య సునీత పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీ రాజకీయాలు తారస్థాయికి చేరాయని మండిపడ్డారు. జైల్లో తన భర్తను హత్య చేసేలా ఉన్నారని ఆరోపించారు. ఇన్సులిన్ ఇవ్వకుండా ఆయనను చంపేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. కేజ్రీవాల్ లేకుండా చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని, ఇప్పుడు అదును కోసం వెతుకుతుందని అన్నారు. బీజేపీ నియంతృత్వానికి వ్యతిరేకంగా భారత్ కూటమి పోరాడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తిహార్ జైల్లో ఉన్న తన భర్త కేజ్రీవాల్ పరిస్థితి దయనీయంగా ఉందని ఆమె విచారం వ్యక్తం చేశారు. అక్కడ తన భర్తను చంపేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని సునీత తెలిపారు. ఇన్సులిన్ ఇవ్వడం లేదు, సీసీటీవీ ద్వారా తీసుకునే ఆహారంపై నిఘా పెట్టారు. తన భర్తకు మధుమేహం ఉందని, 12 ఏళ్లుగా ఇన్సులిన్ చికిత్స పొందుతున్నారని, రోజుకు కనీసం 50 యూనిట్లు అవసరమని ఆమె చెప్పారు. కానీ దాన్ని తిరస్కరించడం ద్వారా మీరు ఏమి చేయాలనుకుంటున్నారు అని సునీత తెలిపారు.